నమస్తే నేను మానస తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్లలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్ వైస్ చైర్మన్ తౌటు కనుకయ్య ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై ఎంఎస్ఎఫ్ జిల్లా సదస్సును విజయవంతం చేయండి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగళ్లపల్లి దేవరాజు సిరిసిల్లలో నేతాజీ విగ్రహం పాక్షికంగా ధ్వంసం పాలకుల నిర్లక్ష్యంతో పట్టించుకోని అధికారులు ధ్వంసమైన విగ్రహానికే పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు నేతాజీ నాయకత్వ లక్షణాలు అసాధారణమైనవని నేతాజీ ధైర్య సాహసాలు దేశభక్తి మనకందరికీ స్ఫూర్తిదాయకమైనవని సుభాష్ చంద్రబోస్ భారత పౌరుడని చెప్పడానికి ఎంతగానో గర్విస్తున్నామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పావని దేవదాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పావని దేవదాస్ మాట్లాడుతూ 1987 జనవరి 23న జన్మించిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారని పేర్కొన్నారు. నేతాజీ స్వాతంత్ర సమరయోధుడు, అందుకే భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కుసుమ విష్ణు, ఎల్ఎస్ శ్రీనివాస్, ఎలిగేటి కృష్ణ, ఆడపు రవీందర్, ఆలువాల రామస్వామి, మండల సత్యం, కోట మనోహర్, జక్కని వెంకటరాజం, మధు, కారంపూరి దేవదాస్ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ కేవల పావని దేవస్ గారు నేతాజీ గారికి నేతాజీ గారిని స్మరించుకున్నారు. వారికి ధన్యకి పూలమాల రెండు సార్లు భారతలో మీకివే సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యాలు మీకివే సుభాష్ చంద్రబోస్ కటకు పట్టణమ్ములోన పుట్టిన భానుడవై ఉదయించి భరత దాస్య శృంఖలాల పీడనమ్మునెదిరించి సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ జై సుభాష్ చంద్రబోస్. మన సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు, ప్రముఖులకు, వైస్ చైర్మన్ గారికి మరియు వార్డు ప్రజలకు లక్ష్మీనారాయణ దారుణ మరణం వారు లేకపోయారు. హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఈ సందర్భంగా మనమందరం కూడా సుభాష్ చంద్రబోస్కి దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎందరో ప్రముఖులలో అతను కూడా ఒక గొప్ప వ్యక్తి. ఆయన మనకు కనుమరుగైపోవడం జరిగింది. ఆయన ఉన్నాడో లేడో కూడా తెలియకుండా కనుమరుగైపోవడం జరిగింది. ఆయన మన దేశం గురించి ఎంతో అహర్నిశలు పోరాడి మన అందరిలో కూడా ఒకరిగా నిలిచాడు. కాబట్టి ఈ సందర్భంగా మనము అతనికి ఎంతో ఘనంగా నివాళులర్పించాము. దీనికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 18 సుభాష్ చంద్ర గారి 19 వర్ధంతి సందర్భంగా ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఇంత ఘనంగా మహనీయుడు స్వాతంత్రం వరకు బ్లాక్ స్థాపించి మరి విమాన ప్రమాదంలో చనిపోవడం మనమందరం భారతీయులందరూ స్మరించుకుని ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన చైర్పర్సన్ గారు ఉద్యమ నేత సుభాష్ చంద్రబోసు యువకులకు ఆదర్శ నేతగా ఈ సిరిసిల్ల పట్టణంలో సుభాష్ నగర్లో 1982లో నిర్మించడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఆనాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము జయంతి జరుపుకోవడం జరుగుతున్నది. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ కొలుచుకున్నప్పుడే మన భారతదేశం నాయకులకు అందరికి కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా చైర్పర్సన్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, పైన లైట్లు రావు, ఈ కింద గార్డెన్ కూడా పూర్తి చేయాల్సింది, అదేవిధంగా నిచ్చెన సౌకర్యం ఒకటి కల్పించవలసిందిగా సుభాష్ చంద్ర యువజన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. భారతదేశం బ్రిటిష్ కబంధహస్తాలతో చిక్కి అంధకారంలో ఉన్న నాటి కాలంలో దేశం కోసం తన శక్తినంతా ధారవోసి ఆంగ్లేయులకు ధీటుగా నిలిచిన మహనీయుడు నేతాజీ అని సిరిసిల్ల సాహిత్య సమితి ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య అన్నారు.
సిరిసిల్లలో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సుభాష్ నగర్లోని సుభాష్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కవులు తమ తమ కవితా గానములను చేశారు. ఈ సందర్భంగా సిసాస సభ్యులు మాట్లాడుతూ మాతృభూమి కోసం తెల్లదొరలను గడగడలాడించిన క్రాంతికారుడు సుభాష్ చంద్రబోస్ అని, ఆయన జపాన్, ఇటలీ సహకారంతో ఆజద్ హింద్ ఫౌజ్ను స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి సిరిసిల్ల డివిజన్ అధ్యక్షుడు పోరంల మురళీధర్, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, మచ్చా యశ్వంత్, తుమ్మనపల్లి రామస్వామి, వెంగళ లక్ష్మణ్, మందాడి వెంకటరెడ్డి, మడుపు రత్నాదేవి, కొక్కుల రాజేశం, కోడం నారాయణ, ఆడెపు నారాయణ, రోడ్డబోయిన వెంకటరాజం, సబ్బని బాలయ్య, పాము ఆంజనేయులు, మార్గం లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ కేవల పావని దేవస్ గారు నేతాజీ గారికి నేతాజీ గారిని స్మరించుకున్నారు. వారికి ధన్యవాదాలు. పూలమాల రెండు సార్లు భారతలో మీకివే సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్యాలు మీకివే సుభాష్ చంద్రబోస్, కటకు పట్టణమ్ములోన పుట్టినవన భానుడవై ఉదయించి భరతదాసి శృంఖలాల పీడనమ్మునెదిరించి సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, జై సుభాష్ చంద్రబోస్. తినావయ్యా కన్నీళ్లను తుడుచుటకే తెంచినావయ్యా సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, జోహార్లు మీకివే సుభాష్ చంద్రబోస్. శాంతి వల్లె వేస్తుంటే సాధించలేమని, సాయుధము చేతబడితే సాధించగలమని నమ్మిన సిద్ధాంతముతో నడిచిన వీరుడి వీవు సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్. సమైక్యత పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కుట్రలు ఏ విధంగా జరిగాయో అదే పద్ధతిలో దళితుల ఐక్యత పేరుతో ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండెల రాజలింగం అన్నారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై ఎంఎస్ఎఫ్ జిల్లా సదస్సు కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మాదిగ మరియు ఉపకులాల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని పోయే విధంగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నెల 27న కరీంనగర్లో జరిగే ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొంటారని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జిల్లా మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగళ్లపల్లి దేవరాజ్, కానంపూర లక్ష్మణ్, బొల్లిలింగం, భగవంతం, పంగారవి, కట్కూరి నగేష్, తంగళ్లపల్లి శ్రీను, కంసాల మల్లేశం, ఎడ్ల నగేష్, కంసాల అంజన్న, ఆకునూరి అజయ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మాదిగా అమర వీరులకు జోహార్ జోహార్ జోహార్. తేదీ 27/1/2016 రోజున మాదిగా విద్యార్థుల జిల్లా మహాసభలు కరీంనగర్లోని అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున జరగబోతున్నాయి. ఎవరైతే జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ యొక్క గ్రామాలు ప్లస్ మండలాల్లో ఉన్నటువంటి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో 1000 మందిలో వచ్చి ఆ యొక్క జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి. దీనికి ముఖ్య అతిథిగా మన అన్న గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారు వస్తున్నారు కనుక దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంశం దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత అనేది లేకుండా పోతుంది. కేసీఆర్ గారు దళితులపైన నిజంగానే చిన్నచూపు చూస్తున్నారు. ఏ కారణం చేతనో తను ఇప్పటివరకు కూడా మాకు ఏది రిప్లై అనేది సమాధానం అని చెప్పలేకపోతున్నారు కేసీఆర్ గారు. 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ దళితులకు అసలు మాట్లాడడానికి మందాకృష్ణ మాది గారికి మా నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఏ కారణం చేత దళితులు ఏం చేయాలనుకుంటామని ముఖ్య ఉద్దేశం ఏందో సూటిగా చెప్పాలి. అలాగే తీసుకుంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా పెట్టలేకపోతున్నావు. ఆ యొక్క శాఖ పదవిని కూడా నీ చేతిలో పెట్టుకొని దళితులతో చెలగాటం ఆడుతున్నావు. అసలు దళితులపైన నీ వివక్షత ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు దళితులను? ఆ యొక్క నీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సూటిగా బయట పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది కేంద్ర ఏదైతే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా దళితులకు ఇంత స్థానం కూడా కల్పించలేకపోతున్నావు. ఏ కారణం చేతనో దీన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రవహించే రక్తం ఎగిసిపడే కెరటం
చంద్రశేఖర్ ఆజాద్ వ్యక్తిత్వానికి చక్కని ఉదాహరణలు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో ఫిరంగి గుళ్లను మోగించిన దిశాలి నేతాజీ. బ్రిటిష్ బానిస శృంఖలాల నుండి భరతమాతకు స్వేచ్ఛా స్వతంత్రాలను ప్రసాదించిన ఉద్యమ వీరుణ్ణి స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా భరతమాత ముద్దుబిడ్డలమైన మనం నేతాజీ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం. కాగా సిరిసిల్లలో నేతాజీ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైన అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో ధ్వంసమైన విగ్రహానికే పూలమాలలు వేసి నివాళులర్పించడం పలు విమర్శలకు తావిస్తుంది. సిరిసిల్లలో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని సుభాష్ నగర్లోని పాక్షికంగా దెబ్బతిన్న ఆయన విగ్రహానికి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు మరియు చైర్పర్సన్ సామల పావని దేవదాసులతో పాటుగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాగా విగ్రహానికి పూలమాలలు వేస్తుండగా చేయి వద్ద పాక్షికంగా విగ్రహం దెబ్బతిని ఉన్నప్పటికీ దాన్ని తప్పిస్తూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా సిరిసిల్లలో నేతాజీ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైన అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో పూలమాలలు వేసి నివాళులర్పించడంతో స్థానికులు మండిపడుతున్నారు. నేతాజీ జయంతి వేడుకల్లో మున్సిపల్ అధికారులు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుడైనటువంటి నేతాజీ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన వ్యక్తి అని యువత అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి నిజమైన హీరో అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మారంపల్లి రంజిత్, క్యారం మహేష్, నవీన్, నాగరాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి చేయడం జరిగింది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ ఈ దేశం కోసం, ఈ దేశ హితం కోసం స్వాతంత్ర సంగ్రామంలో అనేక కృషి చేసిన ఘనత మహనీయుడు సుభాష్ చంద్రబోస్. ఆ రోజు ఉప్పు సత్యాగ్రహంలో గాంధీతో పాల్గొని జై హింద్ అని నినాదం ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. ఈరోజు సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలో ప్రతి ఒక్క యువతను అడగాల్సింది కోరుతున్నాం. అలా ఈరోజు ఏదైతే ఈ భారతీయ సంస్కృతి కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న ఏదైతే సంస్కృతి నాశ సంఘ విద్రోహ శక్తులు ముందుకు వస్తున్నాయి, ఆ సంఘ విద్రోహ శక్తులు తరిమి కొట్టడానికి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి. ఇది ఏదైతే సెంట్రల్ వ్యవస్థ ఘటన ముందు అందరు నిజాలేంది, ఆ వాస్తవాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి ముందుగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలు యాకుమే 250 మంది చావు కారకులైనా యాకు మెంబర్తో యాకు మెంబర్ మద్దతుగా ఏఎస్ఐ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ పేరుతో యాకు మెంబర్ మద్దతు తెలిపి, అలాగే కిస్ ఆఫ్ లవ్ అనుకుంటా, అలాగే హిందువులకు ఈరోజు మంగళసూత్ర తెంపడం, అలాగే కిస్ ఆఫ్ లవ్తో కావచ్చు, బీ ఫెస్టివల్ కావచ్చు. యూనివర్సిటీలో ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఏదో కుట్రపూరితంగా ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలని ఈరోజు పండగ కట్టుకున్న ఏదైతే వామపక్షాలు కావచ్చు, ఏదైతే ఎర్రజన పట్టుకునే కావచ్చు,
ఇతర ఎవరైతే సరే ఎప్పుడు మీ సిద్ధాంతం మా సిద్ధాంతం బహిరంగ రండి, బహిరంగ చెప్తాను కూర్చాం. ఈరోజు కేజ్రీవాల్ పఠాన్కోట్ల వీర మరణం పొందిన వీర జవాన్లకు నివాళులర్పడానికి కేజ్రీవాల్ ఈరోజు హెచ్ఓలు యూనివర్సిటీకి ఎందుకు వచ్చారు? అందుకోసం సస్పెండ్ చేశారు. వీసీ ఆదాయం ఎక్కడైనా వీసీ సస్పెండ్ చేయరు, దాన్ని బలమైన కారణం ఉన్నాయి కాబట్టి వీసీ సస్పెండ్ చేశారు. ఈరోజు ఏదైతే ఖబర్దార్ ఏదైతే ఏబీపై ఎక్కువ మాట్లాడుతుందో మీ సిద్ధాంతం ఏంటి, మా సిద్ధాంతం బహిరంగ తెలుసుకున్నారండి ఈరోజు అని ఏబీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే చావుకు కారకులైన ఎవరైతే ఈ చావుకు కారకులైనారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. బాధ్యులపై సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎవరి తప్పున్నా కానీ వారికి శిక్ష పడేంత వరకు ఏపీ పోరాటం చేస్తుంది. అలాగే రోహిత్కు నివాళులు అర్పిస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మకు శాంతి చేకూరాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్లో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కంచెల రవిగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంచెల రవిగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ రామచంద్రరావును పదవి నుండి తొలగించాలని, అలాగే వీసీ అప్పారావును సర్వీసు నుండి వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి మరణించిన వేముల రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కంచెల రవిగౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడు ఇల్లంతుల ప్రకాష్, ఉపాధ్యక్షుడు అఖిల్, కార్యదర్శి సాయిచంద్, ద్యావనపల్లి రాకేష్, మండల అధ్యక్షుడు లగిశెట్టి కృష్ణ, రాము, సందీప్, నవీన్, వెంకటేష్, సాయి శరత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. అతనికి సంతాపంగా ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేనేత విగ్రహం దగ్గర క్యాండిల్తో నివాళులర్పించడం జరుగుతుంది. ఇప్పటికైనా అతని ఆత్మహత్య కారకులైన బీసీనే కానీ ఆయనకు బాధితులు ఎవరినైనా కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఏ యూనివర్సిటీలో కానీ పునరుద్ధరణ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా స్నేహపూర్వకంగా కానీ మెలిగి ఉండాలని మేము బీసీ విద్యార్థి పక్షాన విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిరిసిల్లలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, వైస్ చైర్మన్ తౌటు కనుకయ్య. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై ఎంఎస్ఎఫ్ జిల్లా సదస్సును విజయవంతం చేయండి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగళ్లపల్లి దేవరాజు. సిరిసిల్లలో నేతాజీ విగ్రహం పాక్షికంగా ధ్వంసం. పాలకుల నిర్లక్ష్యంతో పట్టించుకోని అధికారులు ధ్వంసమైన విగ్రహానికే పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.